భారత ప్రభుత్వం ఇచ్చేది మోడీ సొమ్ము ఇస్తున్నాడా, ప్రజలు సొమ్ము ఇస్తున్నాడా? అన్నా భారత ప్రభుత్వం ఇచ్చేది తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వమని అంటున్నారు. ఎవరు సొమ్ము ఇవ్వరు, మేమన్నా మోడీ సొమ్ము ఇస్తారు అడుగుతుందా, లేకపోతే ఎవరిని ప్రజల సొమ్మే అడుగుతున్నారు కదా? మేము కూడా మిగతా రాష్ట్రాలు ఎట్లయితే అవకాశం ఇస్తుందో భారతీయ జనతా పార్టీకి, తెలంగాణ రాష్ట్రం కూడా ఒకసారి అవకాశం ఇచ్చి చూడమంటున్నాం. అన్ని పార్టీలకు ఇచ్చిర్రు. భారతీయ జనతా కాంగ్రెస్కి ఇచ్చిర్రు, తెలుగుదేశంకి ఇచ్చిర్రు, టీఆర్ఎస్ ఇచ్చిర్రు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు ఎందుకు మద్దతు ఇస్తారు? ఒకసారి అవకాశం ఇచ్చి చూసిన తర్వాత మీరు బాగాలేదు, ఒకసారి మీకు కూడా అవకాశం ఇచ్చినాము, మీరు ఏం చేయలేకపోయారని చెప్పొచ్చు. మీరు ఒక్కసారి కూడా ఎందుకు ఇవ్వట్లేదు? అన్ని రాష్ట్రాలు ఒక తీరు, తెలంగాణ లాస్ట్ మన సౌత్లో ఉన్న కర్ణాటక ఇచ్చింది. తెలంగాణలో మీ నాయకత్వం బాగాలేకపోవచ్చు. మా నాయకత్వం బాగాలేదు. ఒకసారి మాకు గవర్నమెంట్ ఇచ్చి చూస్తేనే కదా నాయకత్వం మంచిగా ఉందా బాగాలేదా మీకు తెలుస్తుంది. ఎట్లా అనుకుంటారు మీరు? ప్రజలు నాయకం చూసి ఓట్లేస్తారు కదా. నాయకం చూసి అంటే మొన్న రాహుల్ గాంధీ ఉంది, ఏది మన రేవంత్ రెడ్డి చూసేసి. అవును, ఎగ్జాక్ట్లీ రేవంత్ ప్రభావంతో పనిచేసినాయి ఇక్కడ. భారత ప్రధాని గారిని చూసేయాలి అన్ని రాష్ట్రాలలో. ఇప్పుడు మేము పశ్చిమ బెంగాల్లో గెలిచినాము, ఎవరి ముఖం చూసేసిరట? మోడీ. అదే మేము ఇక్కడ కూడా అదే అంటున్నాము, మోడీ ముఖం చూసేయండి. మేము మనకి ఏమైతే అభివృద్ధి కావాలో ఏదైతే కావాలో మోడీ మనకు అనిపిస్తాడు, మోడీ చేస్తాడు. మరి మీకు తెలంగాణ నాయకులకు దమ్ము లేదా? ఉన్నదంటే ఒకసారి మాకు గవర్నమెంట్ ప్రభుత్వంలో వస్తేనే కదా మాకు దమ్ము ఉందా దమ్ము లేదా అని తెలుస్తుంది. ఏమంటావు, మళ్ళీ మోడీ కావాలంటావు? మోడీకి అన్ని రాష్ట్రాలలో ఏ విధంగా అయితే ఇస్తుర్రో ఒక్కసారి మాకు కూడా భారతీయ జనతా పార్టీకి కూడా మోడీ ఆధ్వర్యంలో మీరు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. మా ప్రభుత్వం మంచిగా లేకపోతే మాకు వేయకండి మళ్ళీ ఓటీడా. ఓకే.